ఈ జూనియర్ కాలేజీ కూడా 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొత్త బిల్డింగ్లు ఏమీ లేవు, ఒకటే కొత్త బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్లన్నీ కూడా పాతపడిపోవడం జరిగింది. అయితే ముప్పు వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క కాలేజీ గ్రౌండ్ని ఒకసారి చూసి ఇదంతా చాలా అధ్వానంగా ఉందని గుర్తించి ఈ కాలేజీ గ్రౌండ్లో ఇంచుమించుగా 200 లారీలు మట్టిని తోలించి ఈ గ్రౌండ్ ఫిల్లింగ్ అనేది చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ ఫిల్లింగ్ చేయక ముందు ఎలా ఉండేదంటే ఈ గ్రౌండ్ ఇంచుమించుగా 3 అడుగులు పైన లోతుగా ఉండి ఊరికే దీని నిండా తుప్పలు అలాగే దోమలతో చాలా అధ్వానంగా ఉండేది. ఎప్పుడు చూసినా నీళ్లు ఉండి దీంట్లోనూ నీటితో మునిగిపోయి పిల్లలు తిరగడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ పిల్లలు అటు ఇటు తిరగడానికి కానీ చాలా అవస్థలు పడిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులను గుర్తించి మా కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్ ఫిల్లింగ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న బిల్డింగ్లన్నీ కూడా వర్షాకాలం ఆ స్లాబ్లోంచి నీళ్లు కారిపోయి చాలా పిల్లలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ బిల్డింగ్లన్నిటికి కూడా పైన వాటర్ ప్రూఫ్ పెయింట్తో కవర్ చేసి వర్షం పడకుండా చూడడం జరిగింది. అలాగే ఈ బిల్డింగ్లు అన్నిటికి కూడా రంగులు వేయించి ఈ అన్నిటిని మొత్తం ఇక్కడ ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారు అతి తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా బాగా ఈ గ్రామంలో ఈ 21 నెలల్లోనే ఇంచుమించుగా ఒక 60 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది.